దేవుని మాటగా యోహాను సువార్త 2వ అధ్యాయంలో మొట్టమొదటిగా దేవుడు చేసినటువంటి ఒక సూచక క్రియను మనం అక్కడ చూడగలము. కానాను వివాహంలో జరిగినటువంటి సూచక క్రియ ఏంటంటే నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అవి నీటిని ద్రాక్షారసంగా మార్చక ముందు నీరు యొక్క పరిస్థితి ఏంటంటే నీటికి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు. అయితే తదుపరి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం అయిన తర్వాత ఆ నీటికి రంగు కలిగింది, అలాగే రుచి వచ్చింది. దానికి ఒకలాంటి సువాసన కూడా యాడ్ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన జీవితం ఇప్పటి వరకు యేసులో ఉండక పూర్వము సౌలుగా బ్రతికినప్పుడు సౌలు జీవితంలో ఒక హింసకుడుగాను, ఒక దూషకుడుగాను, ఒక దొంగగాను, ఒక హంతకుడుగాను ఉన్నాడేమో. అయితే యేసయ్య సౌలులోకి చేరిన తర్వాత అతని జీవితము ఆత్మఫలములతో ఫలించినట్లుగా మనం చూస్తాం. అయితే నేడు మన జీవితం ఎలా ఉందో అని ఒకసారి మనం ప్రశ్నించుకున్నప్పుడు, మన జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లన్నిటినీ యేసయ్య ముందు సమర్పించుకున్నప్పుడు, యేసయ్య చేతికి మన జీవితం అప్పగించి ఆయన తోడుని మన హృదయంలో కోరుకున్నప్పుడు ఆయన మన జీవితాన్ని కూడా గొప్పగా మలిచే దేవుడుగా ఉన్నాడని గ్రహించి యేసయ్య మీద ఆనుకునే జీవితాలను జీవిద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.